సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పక్క పోయిన కన్నా వాడు ఉండి ఏం మాకు బాగు చేసింది ఏం లేదు, ఏం లోన్లు ఇచ్చింది లేదు, ఇండ్లు ఇచ్చింది లేదు, ఏది లేదు. ఇచ్చిన ఇండ్లకే మధ్యరాలనే లక్ష రూపాయలు అడిగిండు ఆడ నిలబడ్డ అధ్యక్షుడు. ఆయన బీకి ఇచ్చిండు, ఈయన నయం ఇస్తే ఇచ్చిండు, లేకపోతే లేదు. రేవంత్ రెడ్డి నయం. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు ఏ విధంగా అందుతున్నాయంటారు? గ్రామంలో లబ్ధిదారులు లబ్ధి చేకూరుతున్నాయి. ఇప్పుడు వాడు ఇయ్యందే ఉంది, అన్ని ఇచ్చిండు. కొంతమందికి అందినా, కొంతమందికి అందలే. మరి వీడు ఆయనతో కాడ ఇచ్చినోనికి ఇచ్చిండు, ఇయ్యనోనికి ఇయ్యలే. అన్ని ఒక్కరిని తిట్టాలా? అనవసరంగా 6 గ్యారెంటీలలో ఒక పింఛన్ ఒకటి వెనకబడ్డది. గ్యాసులు వస్తూనే ఉన్నాయి, అన్ని వస్తూనే ఉన్నాయి. 2500 అనేది అవి ఒకటి రాలేదు. వస్తాయి వెనుకో ముందు వస్తాయి. ఆయన నిలబడంగా నురుకొస్తాయి. అయిగా ఈయన చేసిన అప్పుకు అవి కట్టుకుంటే ఇటు కట్టాలి. ఆయన మాత్రం ఏం చేస్తాడు? అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకేం లేదు, అడ్డగోలే. ఎన్ని రోజులున్నా ఈ బురద బుక్కుడే సరిపోయింది మాకు. వాడు ఇచ్చింది లేదు, ఇల్లు కట్టించింది లేదు, మేము తెచ్చింది లేదు.